నమస్తే ఫ్రెండ్ అందరికీ. ఈరోజు మనము వన్ డైమెన్షన్ బార్ ఎలిమెంట్కి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది చూద్దాం అనమాట. సో ఇది మనకి బేసిక్ ప్రాబ్లము, అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్దాం. సో ఏమిస్తున్నారు మనకి ఇక్కడ, కన్సిడర్ ద థిన్ స్టీల్ ప్లేట్ యాజ్ బిలో. మనకు ఒక స్టీల్ ప్లేట్ అనేది ఇచ్చారు. సో దాని ఎలా ఉందంటే, ద ప్లేట్ హ్యాజ్ ఏ యూనిఫామ్ థిక్నెస్ t is equal to 1 inch. So here the thickness of the plate is given as 1 inch. Next, Young's modulus E is equal to 30 into 10 to the power of 6 psi. So Young's modulus అనేది 30 into 10 to the power of 6 pound square inch ఇచ్చారు. అండ్ వెయిట్ డెన్సిటీ rho is equal to 0.2836 lbs per inch cube ఇచ్చారు. సో నెక్స్ట్, ఇన్ ఎడిషన్ టు దిస్ సెల్ఫ్ వెయిట్. ఓకే, సో ఇక్కడ డెన్సిటీ ఇచ్చారు అంటే మనకి ఆల్రెడీ సెల్ఫ్ వెయిట్ ఇచ్చినట్టు అనమాట. సో ఇన్ ఎడిషన్ టు ఇట్స్ సెల్ఫ్ వెయిట్, ద ప్లేట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ పాయింట్ లోడ్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు 100 lb. అంటే మనకి సపరేట్గా ఒక పాయింట్ లోడ్ కూడా ఉందన్నమాట. సో P ఈజ్ ఈక్వల్ టు 100 lb ఎట్ ఇట్స్ మిడ్ పాయింట్. సో మనకి అక్కడ దాని ఆ ప్లేట్ యొక్క మిడ్ పాయింట్లో మనకి 100 lb అనేది ఎక్స్టర్నల్ లోడ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం చూస్తే మనకి ఇచ్చింది డయాగ్రామ్ వాళ్ళు ఇదనమాట. సో ఇచ్చిన ప్లేట్ ఇది. సో ఈ ప్లేట్ వచ్చేసి మనకి ఇక్కడ నార్మల్గా పైన 6 inches అనేది ఉంది దాని లెంత్. ఇక్కడ కింద వచ్చేసి 3 inches అని ఉంది. నెక్స్ట్, సో టోటల్ లెంత్ వచ్చేసి మనకి ఈ ప్లేట్ యొక్క లెంత్ 24 inches అనేది ఉంది. అండ్ ఇక్కడ మిడ్ పాయింట్లో అంటే మిడ్ పాయింట్ అంటే పైనుంచి 12 అంటే టోటల్ వచ్చేసి 24 inches లెంత్ ఉంది. మిడ్ పాయింట్లో మనకి 12 inches దగ్గర ఒక లోడ్ P అనేది యాక్ట్ చేస్తుంది. ఆ లోడ్ P లోడ్ అనేది అంతా 100 lbs. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇక్కడ మనని ఏమడిగారంటే, ఫస్ట్ ఏ బిట్, మోడల్ ద ప్లేట్ విత్ 2 ఫైనైట్ ఎలిమెంట్స్. సో ఏమంటున్నారు మనని, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన ప్లేట్ని 2 ఫైనైట్ ఎలిమెంట్స్ కింద చేయమని అడుగుతున్నారు. అంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్ అనేవి ఉండాలని చెప్తున్నారు మనకి. నెక్స్ట్ క్వశ్చన్ బి, రైట్ డౌన్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్. ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్ సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ అంటే అట్లా ఫార్ములాస్ రాయమని అడుగుతున్నారు. అండ్ ఎలిమెంట్ బాడీ వెక్టార్స్, ఎలిమెంట్ బాడీ ఫోర్స్ వెక్టార్స్. సో స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్ కావాలి, ఎలిమెంట్ బాడీ ఫోర్స్ వెక్టార్స్ కూడా కావాలన్నమాట. నెక్స్ట్, థర్డ్, అసెంబుల్ ద స్ట్రక్చరల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ K ఏదైతే ఉందో మనకి గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ K అనేది అసెంబుల్ చేయమన్నారు. అండ్ గ్లోబల్ లోడ్ వెక్టర్ F. సో గ్లోబల్ లోడ్ వెక్టర్ Fను కూడా మనకు అక్కడ అసెంబుల్ చేయమని అడిగారు. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ ద ఎలిమినేషన్ అప్రోచ్ వాడమన్నారు. సో మీకు తెలుసుగా ఫ్రెండ్స్, మనకు 2 types ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇది ఎలిమినేషన్ అప్రోచ్, సెకండ్ వన్ వచ్చేసి పెనాల్టీ అప్రోచ్. అందులో ఎలిమినేషన్ అప్రోచ్ వాడమని చెప్తున్నారు. సాల్వ్ ఫర్ ది గ్లోబల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ Q. సో గ్లోబల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ Q అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అది మనం సాల్వ్ చేయమని అడుగుతున్నారు. నెక్స్ట్, ఎవాల్యుయేట్ ది స్ట్రెస్సెస్ ఇన్ ఈచ్ ఎలిమెంట్. సో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలిమెంట్స్లో మనకి ఒక్కో దాంట్లో ఎంత స్ట్రెస్ ఉందో కూడా కనుక్కోమన్నారు. నెక్స్ట్, డిటర్మైన్ ద రియాక్షన్ ఫోర్స్ ఎట్ ది సపోర్ట్. సో సపోర్ట్ ఎక్కడైతే ఉందో మనకి ఇచ్చిన దానికి అక్కడ రియాక్షన్ ఫోర్స్ కూడా కనుక్కోమని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మోడల్ ద ప్లేట్ విత్ 2 ఫైనైట్ ఎలిమెంట్స్. అసలు ఫైనైట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, మనకి ఆల్రెడీ పెద్దగా ఉన్న మనం ఒక బాడీని కానీ లేదా ఒక మెటీరియల్ని కానీ మనం చిన్న వాటి కింద చేసుకొని మనం అక్కడ స్ట్రెసెస్ కానీ డిస్ప్లేస్మెంట్స్ కానీ రియాక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏమన్నారు, మోడల్ ద ప్లేట్ విత్ 2 ఫైనైట్ ఎలిమెంట్స్ అన్నారు. సో 2 ఫైనైట్ ఎలిమెంట్ కింద మనం చేయాలి. ఎలా చేసామో చూడండి ఇప్పుడు. సో చూస్తే ఆల్రెడీ మనకి ఇచ్చింది డయాగ్రామ్ ఇదనమాట. అంటే వాడు ఇచ్చిన ప్లేట్ ఇది. సో దీన్ని మనం ఎలా డివైడ్ చేసుకున్నాము,
మనకి యూనిఫామ్ క్రాస్ సెక్షన్ వచ్చే విధంగా 2 ఎలిమెంట్స్ కింద రెడీ చేసాము. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఇది, సెకండ్ ఎలిమెంట్ ఇది. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కదా దీన్ని ఎలా ఇవ్వాలి అంటే వాట్ ఈజ్ ఎలిమెంట్, వాట్ ఈజ్ నోడ్ అనేది మనకు తెలియాలన్నమాట. సో ఎలిమెంట్ వచ్చేసి వెన్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ దట్ షుడ్ బి ఇన్ ది రౌండ్, అంటే మనం 1 ఇచ్చి రౌండ్ చేసుకుంటే ఇది ఎలిమెంటు అని, ఇది ఫస్ట్ ఎలిమెంటు అని దాని అర్థం. సో ఇది సెకండ్ ఎలిమెంట్ అని అనుకుంటున్నాను నేను, అందువల్ల దీని నెంబరింగ్ వచ్చేసి ఇక్కడ 2 అని ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నాకు 2 ఎలిమెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు 2 ఎలిమెంట్స్కి ఎన్ని నోడ్స్ వచ్చినాయి? ఇక్కడ ఒక నోడ్ ఉంది, నోడ్ 1, అలాగే నోడ్ 2, అలాగే నోడ్ 3, అంటే మొత్తం మనకి టోటల్గా 3 నోడ్స్ వచ్చినాయి. ఓకే, వాటి నెంబర్స్ వచ్చేసి 1, 2, 3 ఇచ్చాను. సో ఈ డైరెక్షన్లో లోడ్ అనేది పడుతుంది కాబట్టి ఇక్కడ మిడిల్లో నేను నోడ్ 2 దగ్గర వాళ్ళు ఇచ్చారన్నమాట, మిడిల్లో పి అనే లోడ్ ఉంది అని. సో ఆ పి అనేది మెన్షన్ చేశాము. నెక్స్ట్ ఈ డైమెన్షన్స్ వచ్చేసి ఇవి ఎలా వచ్చినాయి అంటే వాళ్ళ టోటల్ లెంత్ వచ్చేసి 24 ఉంది ఆ షీట్ లెంత్. సో ఎట్ ద మిడిల్ అన్నాడు కాబట్టి ఇక్కడ మిడిల్ అనేది ఒక నోడ్ వచ్చే విధంగా నేను తీసుకున్నాను, అంటే ఇక్కడ 12 ఇంచెస్ అనేవి వచ్చినాయి. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ లెంత్ 12 ఇంచెస్, సెకండ్ ఎలిమెంట్ లెంత్ 12 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ మనకి దీని ఏరియా, దీని క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత ఉంది? 5.25 ఉంది. అది ఎలా వచ్చింది? ఇక్కడ యాక్చువల్లీ 6 ఉంది, ఇక్కడ నాకు 5 వచ్చింది. సో ఎలా క్యాలిక్యులేట్ చేసినా చూడండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు దానికి మనకు ఫస్ట్ దానికి ఆన్సర్ రాస్తున్నాము. ద ఫైనైట్ ఎలిమెంట్ మోడల్ ఈజ్ గివెన్ ఇన్ ఫిగర్ బి, ఈ ఫిగర్లో ఇచ్చాను అనమాట. ఫస్ట్ దానికి ఆన్సర్ అనేది, ఏ దానికి ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చాను. సో అందులో ఇచ్చాను. తర్వాత 2 ఎలిమెంట్స్ అని చెప్పాను, ఎందుకంటే వాళ్ళు 2 ఎలిమెంట్స్ అడిగారు కాబట్టి 2 ఎలిమెంట్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఈచ్ లెంత్ 12 లెంత్ అనేది వచ్చిందనమాట, ఒక్కో దాని లెంత్ 12. నెక్స్ట్ నోట్స్ అండ్ ఎలిమెంట్స్ ఆర్ నెంబర్డ్ యాజ్ షోన్. నేను ఆల్రెడీ అక్కడ 2 ఇచ్చాను. సో 2 సంబంధించినవి, సో 2 ఎలిమెంట్స్ ఇచ్చాను, అలాగే 3 నోట్స్ కూడా ఇచ్చాను, దాని నెంబర్స్ చేశాను. నెక్స్ట్ ఏరియా ఎట్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది ప్లేట్. సో మిడ్ పాయింట్ ఆఫ్ ది ఏరియా ఎట్ ది మిడ్ పాయింట్ రావాలి నాకు. సో ఇక్కడ వచ్చిందనుకోండి, నాకు ఈ మిడ్ పాయింట్ ఏరియా ఎంత ఉందో ఇక్కడ వచ్చిందనుకోండి, ఈ మిడ్ పాయింట్ ఏరియా, దాన్ని బట్టి నేను దీన్ని డిసైడ్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఎలా చేస్తాం మనం? ఆల్రెడీ థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ అనేది ఎంత ఇచ్చారు మనకి? నెగ్లిజిబుల్ థిక్నెస్ అనమాట. అది థిన్ అని చెప్పారు కాబట్టి నెగ్లిజిబుల్ థిక్నెస్ కింద నేను కన్సిడర్ చేస్తున్నాను. సో చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ ఎంత ఉంది అనేది మనం యావరేజ్ లెంత్ చూస్తాను. సో యావరేజ్ లెంత్ ఎలా కడతానంటే నార్మల్గా బాడీ పైన వచ్చేసి 6 ఉంది, కింద ఏమో 3 ఉంది, 3 ఇంచెస్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ 6 ఇంచెస్ ఉంది, ఇక్కడ 3 ఇంచెస్ ఉంది. సో దానికి దీనికి యావరేజ్ అంటే మిడిల్లో, కరెక్ట్ మిడిల్లో ఎంత ఉంటుంది? 6 + 3/2 ఉందన్నమాట. ఇంటూ దాని థిక్నెస్ ఎంత? 1. సో వేస్తే ఎంత వస్తుంది? అప్పుడు మనకి 9/2 వచ్చింది, అంటే 4.5 ఇంచ్ స్క్వేర్ అనేది మిడ్ పాయింట్ యొక్క మనకి మిడిల్లో ఉన్న ఏరియా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ అర్థమైంది కదా? సో ఇప్పుడు నాకు ఇక్కడ మిడిల్లో ఉన్న ఏరియా వచ్చేసి ఎంత? 4.5 అనమాట. అంటే ఇక్కడ మిడిల్లో ఉన్న ఏరియా, ఈ మిడిల్లో ఉన్న ఏరియా వచ్చేసి 4.5, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ వచ్చేసి 4.5 ఇంచ్ స్క్వేర్ అనేది మిడిల్లో ఉన్న ఏరియా. నెక్స్ట్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఏరియా ఎట్ 1 కావాలి, అంటే ఎలిమెంట్ 1కి సంబంధించింది కావాలి. సో ఇప్పుడు నాకు ఏం కావాలి? ఏరియా ఫర్ ది ఎలిమెంట్ 1 కావాలి. సో ఎలిమెంట్ 1 ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే యావరేజ్ ఏరియా ఆఫ్ ది ఎలిమెంట్ 1 ఈజ్ ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే A1 అనేది అనుకుంటున్నాను దాన్ని. సో ఏరియా 1 ఫస్ట్ దానికి ఏరియా A1 కావాలంటే పైన ఎంత ఉంది మనకి? 6 ఉంది, ఓకేనా? అలాగే మిడిల్లో ఎంత ఉంది? 4.5 ఉంది. సో దాని యావరేజ్ కావాలి కాబట్టి దాన్ని చూసాను, చేస్తే 5.25 వచ్చింది. సో ఇక్కడ మనం మెన్షన్ చేసిన 5.25 అనేది సో ఆ క్రాస్ సెక్షన్ ఏరియా. నెక్స్ట్ ఏం చేశాను? రెండో దాని ఏరియా క్యాలిక్యులేట్ చేశాను. సో యావరేజ్ ఏరియా ఫర్ ది ఎలిమెంట్ 2 క్యాలిక్యులేట్ చేశాను. అదెంత? 4.5 అనేది మనకి మిడిల్లో ఉన్నది, అలాగే కింద ఎంత ఉంది? 3 ఉంది. సో దాన్ని యావరేజ్ తీస్తే 3.75 అనేది వచ్చింది. సో 3.75 ఇంచ్ స్క్వేర్ అనేది మనకు రెండో ఏరియా యొక్క ఎలిమెంట్. నెక్స్ట్ ఇంకా తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో ఆల్రెడీ ఇక్కడ పైన ప్లేట్ అనేది ఫిక్స్ చేసి ఉంది. ఇక్కడ
అబౌవ్ ద ప్లేట్ ఈజ్ ఫిక్స్డ్, అంటే నోడ్ 1 ఈజ్ ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు నోడ్ 1 అనేది ఫిక్స్డ్. సో నోడ్ 1 అనేది ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ని ఎంత తీసుకోవాలి, 0 తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది ఇది. మీరు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఉండదు, అందువల్ల మనం ఏం చెప్తున్నాము అక్కడ 0 అనే చెప్తున్నాము. ఓకేనా. సో దాన్నే బౌండరీ కండిషన్ కింద తీసుకున్నాను. సో దాని బౌండరీ కండిషన్ తీసుకుంటే Q1 ఈజ్ ఈక్వల్ 0. సో మనము కన్సిడర్ చేస్తే అక్కడ బౌండరీ కండిషన్ ఏమని ఇచ్చారు, అక్కడ Q1 ఈజ్ ఈక్వల్ 0, ఆ డిస్ప్లేస్మెంట్ అనేది 0 అని చెప్పారు. అక్కడికి క్లారిటీ వచ్చిందా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ దానికి బిట్గా ఆన్సర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రెండోది ఏం అడిగారు మన క్వశ్చన్, రైట్ డౌన్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్ అండ్ ఎలిమెంట్ బాడీ ఫోర్స్ వెక్టర్స్. సో ఈ రెండింటికి రాయాలి ఇప్పుడు. సో చూస్తే ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్కి మనకి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, మనం ఎలిమెంట్ 1 చేయాలనుకోండి, అప్పుడు మన ఫార్ములా ఏంటి, కేఈ ఈజ్ ఈక్వల్ టు ఈఎల్ఈ బై ఏఈ 1 -1 -1 1 అనేది మనకి ఫార్ములా అనమాట. సో ఆ ఫార్ములా రాసుకున్నాము ఇక్కడ, ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ సంబంధించిన ఫార్ములా రాసుకున్నాము. ఇందులో ఈఈ అనేది ఏంటి, ఈఈ అంటే ఏదైతే ఎలిమెంట్ ఉందో దాని యంగ్స్ మాడ్యులస్. ఏఈ అంటే సో వాట్ ఈస్ ద ఏరియా, క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ దట్ ఎలిమెంట్. ఎల్ఈ అంటే లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్. ఓకేనా. సో అవి టర్మ్స్. ఇప్పుడు అవి వాటిని బేస్ చేసుకొని మనం రాసుకుంటాం అనమాట. ఇక్కడ K1 ఎందుకు చెప్పానంటే స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ ది ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ ది ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఎలిమెంట్కి చేస్తే K1 అని చెప్పాము. ఓకేనా. నెక్స్ట్ సో ఈ అనేది వచ్చేసి 30 × 10⁶, అంటే యంగ్స్ మాడ్యులస్ 30 × 10⁶ ఇచ్చారు. దాని ఏరియా మనకి ఎంత క్యాలిక్యులేట్ చేసాము, 5.25 అనేది మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ ఇక్కడ, ఏరియా 1 అనేది. నెక్స్ట్ ఎల్ఈ అంటే ఎంత, దాని ఎలిమెంట్ యొక్క లెంత్ ఎంత, సో ఎల్ఈ అనేది 12. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, మనకి 2 రకాల డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎలిమెంట్ 1కు చూస్తే 1 2 1 2 అనేది ఉన్నాయి అన్నమాట. ఇవి 1 2 1 2 అనేది ఫస్ట్ ఎలిమెంట్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. కానీ నాకేం కావాలి, ఇక్కడ నేను గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కానీ లేదా స్ట్రక్చరల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది అసెంబ్లీ చేస్తున్నాను. అంటే నాకు ఇక్కడ ఏం కావాలి, గ్లోబల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కావాలి. సో గ్లోబల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కావాలి కాబట్టి 1 2 అనేది దేనికి, ఎలిమెంట్ 1కి 2 నోడ్స్ ఉన్నాయి, ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్, ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్. సో అందువల్ల తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి మనం ముందే ఏం చెప్తున్నాం, ఇక్కడ గ్లోబల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాము. దీనికి ఎంత 1 2 1 2 అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ ఎలిమెంట్ 2 అనమాట. సో రెండో ఎలిమెంట్కి కూడా చూద్దాం. సేమ్ ఏంటి ఫార్ములా, ఏఈ బై L2, అంటే ఇక్కడ ఎల్ఈ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 1 -1 -1 1. నెక్స్ట్ చూస్తే ఈ A2 బై L2 1 -1 -1 1 అనేది స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మళ్ళీ సేమ్ సబ్స్టిట్యూట్ చేసాము. సో 30 × 10⁶ ఇంటూ 3.75 వచ్చేసి ఏరియా. నెక్స్ట్ అండ్ A2 అనేది 3.75, అలాగే L2 వచ్చేసి 12. ఇప్పుడు సేమ్ చూడండి, మళ్ళీ ఇక్కడ గ్లోబల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమి ఇచ్చాను నేను, 2 3 2 3 అని ఇచ్చాను. ఎందుకని, ఇక్కడ మనం చూస్తే ఎలిమెంట్ 1 చూడండి, ఎలిమెంట్ 1కి ఏమున్నాయి, నోడ్స్ 1 2 అనే నోడ్స్ ఉన్నాయి. నోడ్ 1 నోడ్ 2 ఉంది ఫస్ట్ ఎలిమెంట్కి. సెకండ్ ఎలిమెంట్కి నోడ్ 2 నోడ్ 3 ఉన్నాయి అనమాట. నోడ్ 2 నోడ్ 3. ఇప్పుడు నేను కన్సిడర్ చేశాను, గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎంత ఉండాలి, 1 2 3 అని 3 నోడ్స్ కవర్ అవ్వాలి. సో ఫస్ట్ నోడ్కి ఏం కవర్ అవుతుంది, 1 2 కవర్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్కి 1 2 నోడ్స్ కవర్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్కి 2 3 నోడ్స్ కవర్ అవుతుంది అనమాట. సో అందువల్ల మనకి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో ఏమొచ్చింది, 2 3 2 3 అనే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో మనకు వచ్చినాయి అనమాట. ఓకేనండి. నెక్స్ట్ సో అలా మనం రాసుకుని పెట్టుకున్నాము. నెక్స్ట్ వీళ్ళు అడిగింది అదే కాబట్టి మనం అక్కడ వచ్చేసి వదిలేసాం. నెక్స్ట్ తర్వాత ఫర్దర్గా చేస్తాము. నెక్స్ట్ ఎలిమెంట్ బాడీ ఫోర్స్ వెక్టర్స్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, సో బాడీ ఫోర్స్ వెక్టర్స్ అనేవి ఎలిమెంట్ 1కి ఎలిమెంట్ 2కి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఎలిమెంట్కి వచ్చేసి F1 అయితే ఏమని ఉంటుంది, మనకి ఫార్ములా ఏంటి నార్మల్గా ఇచ్చింది, ఏఈ ఎల్ఈ F/2. ఇక్కడ ఏఈ అంటే ఏరియా ఆఫ్ ది ఎలిమెంట్. సో
సో ఎల్ఈ అంటే లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్, ఎఫ్ అంటే బాడీ ఫోర్స్ ఎంత అయితే ఉందో అది డివైడెడ్ బై 2 1 1. తర్వాత ఇక్కడ గ్లోబల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటి 1 2, ఫస్ట్ దాన్ని కదా ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి 2 నోట్సే ఉంటాయి కాబట్టి 1 2 వేసుకోవాలి. నెక్స్ట్ సో F1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఏరియా 1 అంటే A1 అనమాట. A1 అంతా 5.25 ఇంటూ 12 ఇంటూ 0.2836 అనేది ఏంటి దీని యొక్క డెన్సిటీ వాళ్ళు ఇచ్చేశారు మనకి. ఓకేనా, సో డెన్సిటీ ఇచ్చేసారు కాబట్టి మన డెన్సిటీని బాడీ ఫోర్సే కాబట్టి అది ఎంతైతే డెన్సిటీ ఉంటుందో అదే బాడీ ఫోర్స్ అనేది, అంటే దాని వెయిట్ అనేది దాని మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఆ 0.2836 అనేది ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లంలో. సో ఇక్కడ డెన్సిటీ అనేది ఇచ్చారు, వెయిట్ డెన్సిటీ అనేది. సో 0.2836 అని ఇచ్చారు. సో 0.2836 అనేది మన దాని యొక్క డెన్సిటీ. సో మనం దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనమాట దాని బాడీ ఫోర్స్ కింద. ఇప్పుడు దీనికి ఉన్నది ఏంటి గ్లోబల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 2 ఉన్నాయి ఫస్ట్ ఎలిమెంట్కి. అలాగే సెకండ్ ఎలిమెంట్ చూడండి F2 ఈజ్ ఈక్వల్ టు 3.75 ఏంటది A2. నెక్స్ట్ L2 అంటే 12 ఎందుకంటే రెండింటిని సేమ్ లెంత్ ఉంది. 0.2836 అనేది సేమ్ బాడీ ఫోర్స్ అనేది పనిచేస్తుంది దానికి బై 2 1 1. నెక్స్ట్ దీని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత 2 3. ఓకేనండి, ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ 1 2 ఉంటుంది, ఇక్కడ 2 3 ఉంటుంది. ఇది సెకండ్ ఎలిమెంట్ కాబట్టి దానికి లోకల్ వచ్చేసి 1 2. సో దాని లోకల్లో వచ్చేసి 1 2 ఉంటాయి, కానీ మనకి గ్లోబల్ కాబట్టి 2 3 వస్తాయి అనమాట అవి. అంటే ఇప్పుడు ఎలిమెంట్ 2కి 2 3 అనేవి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్. నెక్స్ట్ మనకి మన అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసెంబుల్ ది స్ట్రక్చరల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ K అండ్ గ్లోబల్ లోడ్ వెక్టర్ F అనేది అడిగారు. సో దాన్ని చూద్దాం ఇప్పుడు. సో ద గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ K అనేది ఎంత ఇచ్చారు మనం కనుక్కోవాలన్నమాట. సో దాని ఫార్ములా ఏంటి మనకి K ఈజ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 అంటే కలపాలి మనం. అంటే గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ K అంటే సో గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ K1 K2 కలిపితే మనకు వచ్చేది ఇదనమాట K. సో ఫార్ములా డైరెక్ట్గా మనం రాస్తాం, మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. సో K వాల్యూ కావాలి మనకి. సో K1 అంతా ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. సో మనం ఇందాక ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం అనమాట. సో 30 × 10⁶ ఇంటూ 5.25/12 1 - 1 - 1 1 అనేది క్యాలిక్యులేట్ చేసాం. సో దాన్ని ఇక్కడ రాసాము 30 × 10⁶ ఇంటూ 5.25/12 1 - 1 - 1 1. సో ఇక్కడ మనకేంటి ఇక్కడ మనం చాలా జాగ్రత్త రాసుకోవాలన్నమాట డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 2 1 2 అనే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి 30 × 10⁶ ఇంటూ 3.75 దేనిది K2ది బై 12 1 - 1 - 1 1. ఇక్కడ మన డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటి దీనికి 2 3 2 3 అనే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్, వేరే వేరే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇది 1 2 ఉన్నాయి, ఇది 2 3 ఉంది. ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ బేస్ చేసుకుని మనం అసెంబ్ల్ చేయాలి. అంటే దాన్ని ఎలిమెంట్ కనెక్టివిటీ టేబుల్ ఉంటుంది కదా, సో దాని ప్రకారం వెళ్ళాలన్నమాట మనం. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఇందులో 30 × 10⁶ కామన్గా ఉంది కానీ దీన్ని బయట రాసేసాను. నెక్స్ట్ ఇది సబ్స్టిట్యూట్ చేసాను లోపల. సో 1 × 5.25 కాబట్టి 5.25. ఇక్కడ -1 ఉంది, -1 × 5.25 అంటే -5.25. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ 5.25 ఇంటూ -1 కాబట్టి -5.25. సో 1 × 5.25 కాబట్టి 5.25 అనేది వచ్చింది. నెక్స్ట్ సో ఇది ఫస్ట్ దానికి. రెండో దానికి సేమ్ 30 × 10⁶ బై 12 అని కామన్ తీసి పెట్టాను. సో 3.75 ఇంటూ 1 కాబట్టి 3.75. 3.75 ఇంటూ -1 -3.75. 3.75 ఇంటూ -1 అంటే -3.75. 3.75 ఇంటూ 1 3.75. ఇక్కడ ఎందుకు మళ్ళీ ఏమి ఇచ్చాము నేను డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 2 3 కాబట్టి 2 3 కింద రాసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నాకు గ్లోబల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉండాలి, మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి 3 నోట్స్ ఉన్నాయి కాబట్టి 3 రావాలి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎప్పుడూ కూడా స్క్వేర్లో ఉంటుందండి. అంటే ఎన్ని రోస్ అయితే ఉంటాయో అన్ని కాలమ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. సో 3 నోట్స్ ఉన్నాయి కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ రావాలి మనకి ఇక్కడ. సో 3 నోట్స్ ఉన్నాయి కాబట్టి 3/3 అనే మనకి ఒక మ్యాట్రిక్స్ అనేది రావాలి. సో మనకి ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం 1 2 3 పెట్టుకోవాలి, 1 2 3 పెట్టుకోవాలి, మనం క్రియేట్ చేసుకోవాలి మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇందులో కామన్గా ఏముంది 30 × 10⁶ అనేది ఉంది బై 12 అనేది ఉంది. సో అది కామన్గా రాశాను. ఇక్కడ కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్గా రాసి పక్కన పెట్టాను. నెక్స్ట్ దీన్ని ఎడిషన్ చేయాలి. మీకు మ్యాట్రిక్స్ ఎడిషన్ తెలుసు కదా. ఇప్పుడు A11 ఉంటే
ఇందులో కూడా అదే చూడాలి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నోడ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ నోడ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా అసెంబ్లీ చేయాలి దీన్ని. మీరు ఇక్కడ ఎలా స్టడీ చేయాలండి దీన్ని, 1 ఇక్కడ చూడండి 1, ఇటు పక్కన 1 1 1 అంటారు దీన్ని. ఇక్కడ 1 1 ఉంటుంది. సో ఇక్కడ 5.25 అనేది నెంబర్ ఎక్కడ ఉంది, 1 1లో ఉంది. అర్థమవుతుందండి, ఇక్కడ 1 1లో ఉంది. తర్వాతది 2 1లో ఉంది. ఇలా చదువుకోండి, 2 1లో ఉంది. నెక్స్ట్ థర్డ్ది ఎక్కడ ఉంది, 1 2లో ఉంది. 1 2. నెక్స్ట్ ఫోర్త్ ఎక్కడ ఉంది, 2 2లో ఉంది. ఇక్కడ 2 2లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2 2లో ఉంది. 2 2. నెక్స్ట్ ఇది చూస్తే 3 2 3 2లో ఉంది. ఇది చూస్తే 2 3లో ఉంది. 2 3. నెక్స్ట్ 3 3 3 3 అనమాట. సో ఇలా ఉంది. ఇక్కడ 3 ఉన్నా ఒకటే, మనకి 10 ఉన్నా ఒకటే. మనం 10 కనుక 10 ఉన్న, అది 10/10 ఉన్న స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ని అసెంబుల్ చేయాలని ఇదే రూలు, అదే రూల్ ప్రకారం వెళ్ళాలి మీరు. సో ఇప్పుడు రాయండి. సో ఇందులో కామన్గా ఉంది కాబట్టి సో 13 × 10⁻6/12 అనేది రాసాం. ఇప్పుడు సో నేను ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు బాక్స్ కొట్టి చూసుకోవాలి. ఇప్పుడు 1 2 3 అని రాసుకోవాలి. ఇక్కడ కూడా 1 2 3 అని రాసుకోవాలి. ఇప్పుడు 1 ఇది 1 1 అంటే 1 1 అనే ఎలిమెంట్లు ఏమున్నాయో ఎత్తుక్కోవాలి ఇక్కడ. అంటే ఈ టేబుల్లో 1 1 కాంపోనెంట్ ఎక్కడ ఉందో ఎతకాలి. సో ఇందులో 1 1 ఉంది కదండి ఇక్కడ. సో 5.25, అందుకని ఇక్కడ 5.25 రాసుకున్నారు. నెక్స్ట్ ఇందులో 1 1 ఉందని ఎతకాలి. ఉందా, లేదు. ఇంకెక్కడైనా ఉందా, ఎతకాలి. లేదు ఎక్కడ. నెక్స్ట్ సో 1 1లో 5.25 ఉంది కాబట్టి ఈ 5.25నే రాశాను. నెక్స్ట్ ఏముంది, 2 1 ఉంది ఇక్కడ. సో 2 1లో ఏమేమి ఉన్నాయో చూడాలి. ఇక్కడ 2 1లో ఒకటి ఉంది, అంటే ఇక్కడ 2 1లో ఒకటి రాసుకున్నాను, ఇక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ 2 1లో ఇంకెక్కడ ఉంది అని చూడాలి. 2 2 ఉంది కానీ ఇక్కడెక్కడ లేదు. ఇక్కడ 2 1 ఒకటే ఉంది, అందువల్ల రాసాము. నెక్స్ట్ ఏముంది, 3 1లో ఏముందని చూడాలి. సో 3 1లో ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చూస్తే 3 2లో ఉంది. 3 1లో ఏం లేదు కాబట్టి 0 పెట్టాలి అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని ఉన్నా అంతే, ఇంకా అలా పెట్టుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 1 2. ఇక్కడ చూస్తే 1 2 అనే ఒకదాన్ని మీరు ఫిల్అప్ చేయాలి ఆ కాంపోనెంట్ని. ఇక్కడ ఏముంది, 1 2 అనేది ఉంది కదా ఇక్కడ ఒకటి. సో 1 2 అనేది ఉంది. ఇక్కడ కూడా 1 2 అనేది ఉంది. సో 1 2 అనేది ఎంత ఉంది, 5.25 ఉంది. అందువల్ల దీన్ని ఇక్కడ రాయాలి, 5.25లో రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 1 2 అనేది ఇక్కడ ఉండదు. నెక్స్ట్ ఇందులోకి వచ్చాం. ఇక్కడ 1 2 అనేది ఉందా, లేదు. 1 2 అనేది లేదు కాబట్టి వదిలేయండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, 2 2. ఇక్కడ మనం రాయాల్సింది, ఈ ప్లేస్లో రాయాల్సింది 2 2 ప్లేస్లో రాయాలి. సో ఇక్కడ 2 2 ఏంటి, ఇక్కడ 5.25 2 2 5.25లో రాయాలి. సో 5.25 ఉంది. సో 5.25 అనేది రాశాను. ఇది 15 కాదు, బ్రాకెట్ అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. 5.25. సో 2 2లో 5.25 ఉంది కాబట్టి అది రాసాము. నెక్స్ట్ ఇక్కడ 2 2లో ఏమన్నా ఉంది ఇక్కడ. సో 2 2లో 5.25 సారీ 2 2లో 3.75 ఉంది. సో ఆ 3.75 అనేది కలిపాను. అర్థమవుతుందండి. సో 2 2లో 3.75 ఉంది కాబట్టి అది ఇక్కడ రాసాము. నెక్స్ట్ ఏముంది, ఇంకేమైనా ఉన్నాయా, 2 2లో లేవు. నెక్స్ట్ 3 2 అంటే మనకి ఇంకా వేరే ఎలిమెంట్లు ఉంటే కలుస్తాయి కాబట్టి ఇక్కడ 2 ఎలిమెంట్లు ఉన్నాయి కాబట్టి మనకి కలవట్లేదు. ఇక్కడ 3 2లో ఏమైనా ఉందా, ఇక్కడ 2 2 వరకే ఉంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఇక్కడ ఒకటి ఉంది. సో 3 2లో ఎంత ఉంది, -3.75. సో అది మీరు రాయాలి. సో 3 2లో ఏముందో అది రాయాలి. ఇంకెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. 3 2 లేవు. నెక్స్ట్ ఫైనల్గా ఏం మిగిలింది, ఇక్కడ 1 3 మిగిలింది. సో 1 3లో ఏమైనా ఉన్నాయా, ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ చూసుకోవాలి. 1 3 ఇక్కడ ఏమైనా ఉన్నాయా, లేవు. సో 0 పెట్టాలి. నెక్స్ట్ 2 2 ఉంది కానీ మనకు కావాల్సింది ఏంటి, 2 3 కావాలి. ఇక్కడ ఉందా, లేదు, తీసేయండి ఇది. సో 2 3 ఇక్కడ ఉందా, సో ఉంది. సో 2 3లో -3.75 ఉంది కాబట్టి -3.75 రాశారు. నెక్స్ట్ ఏముంది, ఇంకా 3 3 అనే మిగిలింది, ఇంకా లాస్ట్ పొజిషన్. సో 3 3 అనేది మిగిలింది కాబట్టి సో 3 3లో ఇక్కడ 3 3 అనేది ఉందా, లేదు, తీసేయండి ఇది. నెక్స్ట్ ఇక్కడ 2 3 ఉంది. సో మనకు అవసరం లేదు, ఇక్కడ 3 3 కావాలి. సో 3 3 అనేది 3.75.
సో ఈ విధంగా మనం స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది అసెంబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏమడుగుతున్నారు మన గ్లోబల్ లోడ్ వెక్టర్. ఇప్పుడు దాన్ని ఎలా చేసాము, 1 2 3 వేసుకొని ఇక్కడ కూడా అలాగే రాయాలన్నమాట. సో మీరు చూస్తే సో మన గ్లోబల్ లోడ్ వెక్టర్ ఏమవుతుందంటే F1 ప్లస్ F2 ప్లస్ P. ఇక్కడ P ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ ఎక్స్టర్నల్ లోడ్ అనేది కొంత ఇచ్చారు. ఇక్కడ ఎంత ఇచ్చారు, ఇక్కడ P అనేది ఎక్స్టర్నల్ లోడ్ అనేది ఇచ్చారు. ఎంత 100 LBs ఇచ్చారు. సో 100 LBs మనం చూపించాలి కాబట్టి అది ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. సో F1 అనేది ఎంత ఆల్రెడీ ఎంత మనం క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకున్నాము. సో F1 ఈజ్ ఈక్వల్ టు 5.25 ఇంటూ 12 ఇంటూ 0.2836/2 అనమాట. 1 1 తర్వాత 1 2 అనమాట. దాని వచ్చేసి దాని వెక్టర్ అంటే దాని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 2 అనమాట. F1 అదే సేమ్ రాశాను. సో ఇదంతా నేను క్యాలిక్యులేట్ చేసేసాను. అంటే ఫస్ట్ రాసాము 1 1, తర్వాత ఇక్కడ 3.75 ఇంటూ 12 ఇంటూ 0.2836/2 అనమాట. అది అక్కడ మన ఆల్రెడీ F2 అనేది ఉంది, అది కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. 2 3 పెట్టాలి ఇక్కడ, అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ లోడ్ అనేది P అనేది పెట్టాము. మనం ఎక్కడ పెట్టాము, 0 దగ్గర పెట్టాము. అంటే ఫస్ట్ నోడ్ దగ్గర పెట్టలేదు, అందువల్ల 0. సెకండ్ నోడ్ దగ్గర పెట్టాము 100, థర్డ్ నోడ్ దగ్గర పెట్టలేదు, అంటే 0. అక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం కలపాలి అన్నప్పుడు చూద్దాం. సో ఇది క్యాలిక్యులేట్ చేసాము. సో ఇది 1 1 1 2 వచ్చి నెక్స్ట్ ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 6.381 వచ్చింది. సో 1 1 2 3 మిగిలింది. 2 3 అనేవి నోట్స్ అనమాట. ప్లస్ 0 100 0 ఇవి 1 2 3 నోట్స్ దగ్గర అవి మీకు ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో పంపించండి. 8.9334 ఇవ్వండి. 1 1లో ఎంత ఉంది, 8.9334. నెక్స్ట్ ఇంకేముంది, దీన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఇదే కాబట్టి 8.9334. నెక్స్ట్ ఇది కూడా సేమ్ 6.381, ఇది దీనికి 6.381. సో 2 3 నోట్స్ ఇవి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా 0 100 0 మిగిలిన. ఇప్పుడు ఇవన్నీ కలపాలి. సో ఎలా కలుపుతాం, 1 1 ఎంత ఉందో చూడండి. ఇక్కడ 1 1 ఇక్కడ ఉంది కదా, అంటే ఇక్కడ 1 1 ఈ 1 1 దగ్గర ఇక్కడ 1 1 అనేది ఉంది, 8.9334 ఒకటే ఉంది. సో అదొకటే రాయాలి. ఇందులో ఉందా 1 1 చూసుకోవాలి, లేదుగా లేదు. ఇందులో 1 1 ఉందా, ఉంది. సో 1 1లో ఎంత ఉంది, 0 ఉంది. సో అందుకు కలిపాము అది. ఓకేనా, 1 ఇది 1 2 3 వెక్టర్ అనమాట ఇది. సో నెక్స్ట్ 1 2. సో 1 2 ఎంత ఉంది అంటే ఇక్కడ మనం 1 2 కావాలి కాబట్టి ఈ పొజిషన్కి వచ్చాం. 8.9334 మిగిలింది. ప్లస్ ఇందులో 1 2 ఉందా చూసుకోవాలి. సో 1 2 అనేది ఉంది. సో 6.381. తర్వాత ఇందులో 1 2 ఉందో చూసుకోవాలి, ఉంది. సో 1 2 ఎంత, 100. సో 3 కలిపాము. నెక్స్ట్ సో 3 కలిపిన తర్వాత నెక్స్ట్ ఇంకేముందో చూడండి. 1 3 ఉందో లేదో చూడాలి. సో 1 3 ఉందండి, 1 3 లేదు కాబట్టి ఇందులో లేదు కాబట్టి తీసేయండి. ఇందులో 1 3 ఉంది. సో 6.381 ఉంది. ఇందులో 1 3 ఉంది, 0 ఉంది కాబట్టి 0 కలిపాము. సో ఫైనల్గా మీరు రాస్తే ఇది చూస్తే ఇది క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత ఇదంతా కలిపితే 115 వచ్చింది. ఇదంతా ఇది వేస్తే వచ్చింది. నెక్స్ట్ ఏంటి, మన గ్లోబల్ ఫోర్స్ సెక్టర్ అంతా 1 2 3 అనమాట. ఇది 1 1 2 3 అని వచ్చింది. సో అక్కడ మనకి 3 అవిని అయిపోయింది. మనకి నెక్స్ట్ ఏం అడిగారు, డి అనేది. సో డి అనేది ఇది అడిగారు అనమాట. ఏం అడిగారంటే యూజింగ్ ద ఎలిమినేషన్ అప్రోచ్ సాల్వ్ ద గ్లోబల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్యూ అనమాట. సో ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే నెగ్లిజిబుల్ ఉంటుందో డిస్ప్లేస్మెంటు దాన్ని అక్కడ రోని ఆ కాలంని తీసేస్తాం అనమాట. అది ఎలిమినేషన్ అప్రోచ్. ఇక్కడ మనం ఎలిమినేషన్ అప్రోచ్ ఎందుకు వాడమన్నారంటే మనకి Q1 అనేది ఫిక్స్డ్. సో ఇక్కడ మన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఫిక్స్ అయింది. ఎందుకని Q1 అనేది ఫిక్స్ చేసి పెట్టాము. సో ఒక డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది Q1 దగ్గర, అది 0 అయిపోయింది కాబట్టి ఆ రో అండ్ కాలం అనేది మనం డిలీట్ చేసేస్తాము. ఓకేనండి. సో ఇప్పుడు మనం చూద్దాము అది డిలీట్ చేసిన తర్వాత ఏమొస్తుంది, ఎలా వస్తుందో చూద్దాం. సో మనకి నార్మల్గా ఏంటంటే KQ ఈజ్ ఈక్వల్ టు F అనేది మనకి ఫార్ములా. దేనికి, స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్కి, డిస్ప్లేస్మెంట్కి, లోడ్ వెక్టర్స్కి ఒక ఉన్న రిలేషన్ అనమాట అది. సో ఆ రిలేషన్ ప్రకారము అక్కడ ఏదైతే K వాల్యూ ఉందో, K అనేది స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ మొత్తం ఇక్కడ రాసాను, తీసుకొచ్చినాను. 13 × 10⁶ ఇది మొత్తం అక్కడ యాక్చువల్గా మనం కలిపాం కదా, ఆ కలిపిని తీసుకొచ్చి ఇక్కడ రాసాము. నెక్స్ట్ దానికి 1 2 3 అనే నోట్స్ ఉంటాయి. 1 2 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట వీటిని. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఉంది. సో క్యూలో ఏముంటాయి, Q1 Q2 Q3 ఉంటాయి. మన డిస్ప్లేస్మెంట్స్ ఇవి అన్నోన్స్, మనం కనుక్కోవాలి వీటిని. నెక్స్ట్ నెక్స్ట్ ఏం మిగులుతుంది, ఫోర్స్ వెక్టర్. ఇంత ఫోర్స్ వెక్టర్ కూడా మనం కనుక్కున్నాము, అది కూడా తీసుకొచ్చి పెట్టాము. 1 2 3, తర్వాత ఇది 1 2 3, ఇది 1 2 3. ఆ తర్వాత
ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఎలిమినేషన్ అప్రోచ్ వాడమని చెప్తున్నారు కదా. ఎలిమినేషన్ అప్రోచ్ వాడమని చెప్తున్నారంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎట్ 1 అనమాట. Q1 అనేది 0 కదా. సో Q1 0 కాబట్టి దానికి సంబంధించిన ఫస్ట్ రో మొత్తం తీసేసాము. ఇది కొన్ని Q1 ఏదైతే రోలో ఉందో ఆ రోలో మొత్తం తీసాము. ఆ నోడ్ దగ్గర ఉన్న కాలం కూడా తీసేసాము. సో Q1 ఉన్న రో తీసేసాము. అది ఎన్నో రోలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది కాబట్టి ఆ రో కూడా తీసాము. ఆ ఫస్ట్ నోడ్ దగ్గర ఉంది, 1 1లో ఉంది కదా, ఆ 1 కూడా తీసాము. అది కనుక వేరే చోట ఉంటే 2 2లో ఉంటే ఈ సెకండ్ రో తీసేవాళ్ళం, సెకండ్ రో సెకండ్ కాలం తీసేవాళ్ళం. సో Q1 అనేది 0 ఉంది కాబట్టి ఫస్ట్ రో ఫస్ట్ కాలం అనేది స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్లో తీసేసాము. సో తీసేసి దాన్ని సింప్లిఫై చేసాము, అంటే అది తీసేసి రాసామన్నమాట. ఫస్ట్ కాలం తీసేసి రాస్తే సేమ్ Q2 Q3 ఉంది. సో ఇది 1 2, సో 2 3 అనమాట అది. నెక్స్ట్ మనం దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలా చేయాలంటే ఇది పక్కన రాసుకొని పెట్టుకున్నాము. 9 × Q2 ప్లస్ 3.75 × Q3. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది. నెక్స్ట్ ఇది మళ్ళీ సేమ్ ఈ కామన్గా ఉన్న వాల్యూ ఇంటూ -3.75 × Q2 ప్లస్ 3.75 × Q3 అంటే -3.75 × Q2 ప్లస్ 3.75 × Q3 ఈజ్ ఈక్వల్ టు 6.381. ఓకేనండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది యాక్చువల్లీ సింప్లిఫై చేయాలి. మీరు సింప్లిఫై చేయండి, నేను కొంతవరకు చేశాను. సో ఇక్కడ సింప్లిఫై చేసేసుకొని మీరు దీన్ని తీసేయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ 3.75 నేను ఏం చేశానంటే పైన ఉన్న వాల్యూ మొత్తం రాసుకొని ఈక్వేషన్, కింద ఉన్న ఈక్వేషన్ రాసుకొని దీన్ని కొట్టేశాను. ఇక్కడ నుంచి నేను సింప్లిఫై చేయలేదు, మీరు చేయండి. ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్ బుక్లో వాల్యూ ఉన్నాను రాస్తున్నాను నేను. సో Q2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే ఇక్కడ 0.9272 × 10⁻5 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ Q3 ఈజ్ ఈక్వల్ 0.9953 × 10⁻5 ఇంచెస్ వచ్చింది. ఇది ఏం లేదు, సింపులే ఇది. సో ఇది మీరు ఒకసారి సాల్వ్ చేయండి. ఓకేనండి. ఇది Q3 పోయింది. ఇక్కడ మీకు Q2 ఒకటే మిగులుతుంది. 5.25 Q2 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వస్తుంది. అక్కడ నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. తర్వాత Q2 వాల్యూ వస్తుంది. Q2 తీసుకెళ్ళి ఏదో ఒకసారి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మీరు Q3 వాల్యూ అనేది కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనకి గ్లోబల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏమొస్తుంది, Q ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఫస్ట్ది 0 ఎందుకని, Q1 ఈజ్ ఈక్వల్ 0 అనమాట. ఇది Q1. నెక్స్ట్ ఇది Q2, ఇది Q3. ఇది ఇక్కడ ట్రాన్స్పోజ్, ఎందుకంటే ఇది వెర్టికల్ వెక్టర్, ఇది నిలువుగా ఉంటుంది. సో దాని అడ్డంగా రాసాం కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోజ్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఈ ఇంచెస్లో దాని యూనిట్స్. సో ఇక్కడతో మనం గ్లోబల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనేది కనుక్కున్నాము. సో మనకి గ్లోబల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ Q1 కనుక్కోమన్నారు, మనం కనుక్కున్నాము. నెక్స్ట్ ఏంటి, ఎవాల్యుయేట్ ది స్టిఫ్నెస్ ఇన్ ఈచ్ ఎలిమెంట్. ఓకేనా. ఇప్పుడు మనం ఎవాల్యుయేట్ ది స్ట్రెస్సెస్ ఇన్ ఈచ్ ఎలిమెంట్ అనేది చూడాలి. ఓకేనండి. ఇప్పుడు మనం స్ట్రెస్సెస్ ఇన్ ఈచ్ ఎలిమెంట్ అనమాట. మనకు 2 ఎలిమెంట్లు ఉన్నాయి కాబట్టి మనం 2 స్ట్రెస్లు అనేవి వస్తాయి. ఇవి ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో స్ట్రెస్కి స్ట్రెయిన్కి ఉన్న రిలేషన్ ఏంటంటే మనకి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు EBQ. సో ఇక్కడ బి మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. సో బి మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మనకు అక్కడ షేప్ ఫంక్షన్స్ అక్కడ వస్తుంది మనకు అనుకుంటాము. ఇక్కడ యాక్చువల్గా x2 - x1 ఉంటుంది వాల్యూ, అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ అనమాట. సో B ఈజ్ ఈక్వల్ టు 1/LE - 1 1. ఇది ఒక మ్యాట్రిక్స్, మనం అక్కడ డెరివేషన్లో కనుక్కుంటాము. సో ఇప్పుడు మనకి ఎలిమెంట్ 1లో స్ట్రెస్ ఎంత, ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ B అంటే ఎంత చెప్పాను, బి మ్యాట్రిక్స్ అంటే 1/LE - 1 1. నెక్స్ట్ Q అనేది ఎంత, Q1 Q2. దేనికి ఇది Q అనేది ఫస్ట్ ఎలిమెంట్కి. సో ఫస్ట్ ఎలిమెంట్కి 1 2 ఉంటాయి కాబట్టి Q1 Q2 రాసాము. నెక్స్ట్ యంగ్స్ మోడ్యులస్ E ఎంత, 30 × 10⁻6. లెంత్ ఎంత, 1/LE ఇది. సో 1/LE, సో 1/12 వచ్చింది, -1 1. నెక్స్ట్ Q1 ఏమో 0, Q2 ఏమో 0.9272 × 10⁻5 వచ్చింది. సో దీన్ని మీరు ఇదంతా సింప్లిఫై చేసి ఇది వస్తుంది. నెక్స్ట్ -1 × 0 ప్లస్ 1 × ఈ వాల్యూ వేస్తారు. సో ఫైనల్గా మీకు వచ్చేది 23.18 PSI అనే స్ట్రెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అలాగే ఎలిమెంట్ 2 కూడా సేమ్ 30 × 10⁻6 × 1/12 -1 1 వస్తుంది. Q2 Q3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ Q2 Q3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సేమ్ -1 × 0.927 అది × 10⁻5 ప్లస్ 1 × 0.99 వేసి సో సబ్స్టిట్యూట్ చేసి మీకు వచ్చేసి 1.70 PSI అనేది వస్తుందన్నమాట. సో అవి స్ట్రెసెస్. నెక్స్ట్ రియాక్షన్స్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఎందుకు చూసుకోవాలంటే రియాక్షన్ అనేది ఏ నోడ్ దగ్గర వస్తుందో చూసుకోవాలి.
సో ఏ నోడ్ దగ్గర వస్తుందో చూసుకోవాలి. ఏ నోడ్ దగ్గర వస్తుంది ఇక్కడ? ఫస్ట్ నోడ్ దగ్గర వస్తుంది. సో ఫస్ట్ నోడ్ దగ్గర వస్తుంది కాబట్టి ఫస్ట్ కాలం ఫస్ట్ రో తీసుకుంటాం అనమాట మనం. సో ఫస్ట్ నోడ్ దగ్గర మనకి ఫిక్స్ చేసి పెట్టాం కాబట్టి రియాక్షన్ అనేది అక్కడే వస్తుంది. సో అక్కడే వస్తుంది కాబట్టి మనకి ఆ రో అనేది తీసుకుంటాము. అంటే యంగ్స్ మోడ్యులస్ ఇంటూ 1/12. సో ఫస్ట్ రో ఏదైతే ఉందో అది 5.25 మైనస్ 5.25 0 మనకి ఫస్ట్ రోలో వస్తుంది అనమాట. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్లో చూసినప్పుడు ఇది. సో మనం చూసినప్పుడు 5.25 మైనస్ 5.25 0 ఉంది కదా, అది తీసుకోవాలి. సో అది తీసుకొని నెక్స్ట్ Q1 Q2 Q3 అవి మొత్తం తీసుకున్నాము. సో Q1 అండ్ 0 Q2 Q3 మైనస్ ఇది ఇప్పుడు ఇది రియాక్షన్ అనేది పైకి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఉన్న గ్లోబల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్తో పాటు ఇంకా మనకి ఎక్స్టర్నల్గా ఏం పనిచేస్తుంది, అక్కడ బాడీ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. ఓకేనండి. సో 8.9334 అనే బాడీ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. సరే, ఇక్కడ 8.9334 అనే ఒక లోడ్ వెక్టర్ కూడా పనిచేస్తుంది. ఇది ఎక్కడ పనిచేస్తుంది? పై దాంట్లోనే పనిచేస్తుంది 1లో. అంటే ఇక్కడ మీకు 0 ఇక్కడ మిగతా రిమైనింగ్ 2 కూడా ఉంటాయి ఇలా. ఈ మిగతా ఇక్కడ మనకి 1 2 3లో ఉన్నాయి కదా, అవి మనం పట్టించుకోము. ఓన్లీ 1లో ఉన్నదే పట్టించుకుంటాం. అంటే ఇలా వచ్చి ఈ ఫస్ట్ రో తీసుకొని ఇది తీసుకొని ఇక్కడ నుంచి తీసుకుంటాం అనమాట. అదొకటే కన్సిడర్ చేస్తాము. సో అదొకటే కన్సిడర్ చేస్తే మీకు ఎలా వస్తుంది? 13×10⁶/12 ఉంటుంది. 5.25 ఇంటూ 0 వేస్తే 0 అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ 5.25 అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది వేయాలి, వచ్చిందంటే అది తీసేయాలన్నమాట. అదవుతుందండి. 5.25 ఇంటూ 0 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5.25 ఇంటూ 0.9272 ఇంటూ 10⁻⁻5. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ప్లస్ 0 ఇంటూ 0.99753 ఇంటూ 10⁻⁻5 వచ్చింది. సో మీ ఇక్కడ ఇది ఇంటూ ఇది 0 అయిపోయింది, ఇది ఇంటూ ఇది కూడా 0 అయిపోయింది. మీరు సింపుల్గా ఏం చేస్తారు? 30 ఇంటూ 10⁻⁶/12 ఇంటూ ఇది మైనస్ 5.25 ఇంటూ 0.9272 ఇంటూ 10⁻⁻5 ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తారు. మైనస్ ఇది 8.9334 చేస్తారు. చేస్తే మనకి 130.6 LB అనేది వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ 1 డైమెన్షనల్ ప్రాబ్లం మీద ఎలా సాల్వ్ చేయాలని. ఏమన్నా కామెంట్స్ ఉంటే పెట్టండి ఫ్రెండ్స్, దాన్ని బట్టి మనం మోడిఫై చేసుకొని నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.